వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి, తద్వారా 12 రాశులపై ఇవి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. 22వ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే 22 దగ్గర నుండి మిథున రాశిలోకి, అనగా ఇది కుజస్తంభన, ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది. కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు, స్తంభిస్తూ ఉంటారు. అందువల్ల 22వ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు. కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి. అలాగే కేతు కన్యా రాశి యందు ఈ మాసం ప్రారంభంలో అనగా 5వ తారీఖు నాడు మూల 1వ పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇక ఈ మాసంలోనే 15వ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు. అలాగే ఈ మాసంలో శుక్రుడు 28వ తారీఖున మీనంలోకి సంచారం చేస్తున్నారు. అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు. మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు. పుష్యమాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పుష్యమాసంలో గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు. దీన్ని శూన్యమాసము అన్నారు. మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా 16వ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధను రాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ 16 నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహప్రవేశాలు కానీ చేయకూడదు. కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నెల పట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు. మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేది ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు. దానికి కూడా ఏ విధమైన దోషం లేదు. కానీ దీన్ని శూన్యమాసము అంటారు. దాదాపుగా జనవరి నెలంతా కూడా పుష్యమాసమే ఉంటుంది. కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు. పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది, బూడిదైపోతుంది అన్నారు. అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే గృహారంభ గృహప్రవేశాలు కాదు, ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు. అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు. అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు. అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి నెల 15వ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది. కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి, జంగం వాళ్ళకి, బ్రాహ్మలకి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు, బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు. వారికి చక్కగా ఈ 15వ తారీఖు నాడు ఇవ్వవచ్చును. అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. మేషరాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నెలలో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఇక్కడ లాభస్థానంలో ఉండేటువంటి శని శుక్రులు ఈ రెండు గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటే, రవి కూడా దశమంలో యోగకారకమైనటువంటి గ్రహంగానే ఈ రాశి వారికి ఉన్నారు. ఇక 22వ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క తృతీయ స్థాన స్థితి కూడా ఈ రాశి వారికి మంచిది. గురుడు వక్రించడం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి చూసుకున్నప్పుడు మాసాంతంలో యోగించేటువంటి కుజుడు, రవి, శని, శుక్ర గ్రహాలు ఈ 4 గ్రహాలు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ప్రతికూలతను కూడా మనం చూసుకున్నప్పుడు వక్రించినటువంటి గురుడు ఈ 22వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 12వ స్థానమందు ఉన్నటువంటి రాహు, ఇవి ప్రధానమైనటువంటి ప్రతికూల గ్రహాలుగా చెప్పచ్చు. ఇక బుధుడు కానీ మిగతా గ్రహాలు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. అంత ప్రతికూలతలు లేవు కాబట్టి అంత అనుకూలతలు కూడా ఉండవు.
సరే, ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటే ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి ఉంటుంది. కారణం ఏంటి అంటే దశమంలో కంటక స్థానంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే మాసాంతమందు కూడా విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇక్కడ 15వ తారీఖు నుండి రవి యొక్క బలం పెరుగుతూ ఉన్నది. అలాగే 22వ తారీఖు నుండి కుజుడు బలం పెరుగుతూ ఉన్నది. మాసం ప్రారంభం నుండి శని శుక్రులు బలంగా ఉన్నారు. కాబట్టి ఏంటి అంటే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రాశి వారికి ఉంటాయి. అనగా ఈ సంవత్సరం, కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందదాయకంగానే ఈ రాశి వారు ప్రారంభిస్తారు. మంచి ఉత్సాహభరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి సాధించినటువంటి తాలూకు జ్ఞాపకాలు, లేదు ఈ గత సంవత్సరంలో మనం ఇది పొందగలిగాం, గత సంవత్సరంలో ఇది సాధించగలిగాం, ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి అనేటువంటి దాని తాలూకు నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గానే ఈ మాసం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు శుక్రుడు ఎప్పుడైతే బలంగా లాభస్థానమందు ఉంటారో అది ఒక గొప్ప ఆర్థికపరమైనటువంటి లాభానికి కారణమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు. ఎవరికైనా మేషరాశి వారికి ఉద్యోగం సరిగా లేకపోయినా, ఉద్యోగంలో ఉన్నతి కావాలి అని కోరుకుంటూ ఉన్నా, ఉద్యోగ మార్పుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, అవన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువు కోసమో ఉద్యోగం కోసమో అని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది మంచి సమయం. అలాగే స్వదేశానికి రావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతగా బాధిస్తూ ఉంటాయి. అంటే మరీ ఇది అనారోగ్య సమస్యలని చెప్పకూడదు, కానీ శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ఆర్థిక లాభము, కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అటు వ్యయరాహువు, అర్ధాష్టమ కుజుడు, ఈ గురువు వక్రించినటువంటి ఫలితాల వల్ల మాత్రమే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే జనవరి 1 నుండి జనవరి 12వ తారీఖు వరకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చును. అది కూడా చాలా తక్కువ మందిలోనే కనబడుతుంది ఆ ఫలితం. జనవరి 12 దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. అంతేకాకుండా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, లేదా దూర ప్రాంత సంచారాలు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయాలి. ఎందుకంటే కుజరాహువులు ప్రతికూలత కనబడుతోంది కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, లేదా నెలలో 2 షష్ఠులు వస్తాయి శుక్ల కృష్ణపక్షాల్లో, ఆ షష్ఠికి ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండే దేవాలయంలో సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా, అలాగే ప్రత్యేకించి కందిపప్పు కానీ మినుములు కానీ దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతినిత్యం చదువుకోదగినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంగా మనం చెప్పవచ్చును. స్వస్తి. వృషభ రాశి వారికి జనవరి నెలలో గ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలనం చేస్తే 22వ తారీఖు వరకు కుజగ్రహం తాలూకు అనుకూలత చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అలాగే 15వ తారీఖు వరకు అష్టమ రవి యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. అంటే ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాలని మొట్టమొదటిగా చూస్తే కుజుడు 22వ తారీఖు వరకు అనుకూలమైన గ్రహం, రాహు అనుకూలమైనటువంటి గ్రహం. ఈ 2 గ్రహాల తాలూకు స్థితిగతులే చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. ప్రతికూలంగా ఉండే గ్రహాలను చూస్తే ఈ గురుడు వక్రించినటువంటి తాలూకు ఫలితాలు 1, మాసం మధ్య వరకు ఉన్నటువంటి అష్టమ రవి బుధుల యొక్క దోషం 1, ఇవి 2 ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు. అంటే అటు ప్రతికూలతలు చూసినా అనుకూలతలు చూసినా ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నాయి. 2 గ్రహాలు లేదా 3 గ్రహాలు అనుకూలించడం, 2-3 గ్రహాలు ప్రతికూలించడం వల్ల చాలా న్యూట్రల్గా రిజల్ట్ వస్తుంది. అయితే ఈ రాశి వారికి ఏంటంటే బలం కుజుడు బలంగా స్తంభించి తృతీయంలో ఉండడం అనేటువంటిది బలం. అది 22వ తారీఖు వరకు ఉంటుంది. అందువల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే 22 లోపుగా పూర్తి చేసుకోవాలి. అయితే ఈ కొత్త సంవత్సరాన్ని మంచిగానే ప్రారంభం చేయగలుగుతారు వృషభ రాశి వారు. మరీ ముఖ్యంగా అనుకున్నటువంటి వాటిల్లో కొంత జాప్యం ఉంటుంది.
అలాగే ఏదైతే వీరు కొన్ని వేడుకలు లాంటివి లేదా ఏదైనా ఫంక్షన్స్ లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు దానిలో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఇలా అనుకోలేదు కదా, సరే కొంత కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళవలసి వస్తుంది అనుకునేటువంటి ఇది కొంత వాళ్ళకి అనుకున్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతి చిన్న విషయంలోనూ ఇది ఒకటే కొంత అసహనము అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఈ అసహనము అసంతృప్తి ఈ నెలంతా కూడా ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదో జరిగిపోయిన దాన్ని వదిలేయకుండా పట్టించి కూర్చుంటారు. దానివల్ల జరగవలసినవి జరుగుతూ ఉన్నవి కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారిలో ఈ నెలలో ప్రధానంగా కనబడేటువంటి సమస్య ఇది. సరే జరిగింది ఏదో జరిగిపోయింది కదా, దాన్ని ఓవర్కమ్ చేసి జరగాల్సింది చూద్దాం అనేటువంటిది ఉండదు. ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే గతం తాలూకు అనుభవాల్ని జ్ఞాపకాలని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల జరిగేటువంటి వాటి మీద కూడా అంత శ్రద్ధ చూపించలేకపోతారు. ఇది అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ లేవు, అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. అలాగే ప్రత్యేకించి ఆర్థిక లాభాన్ని సూచించేటువంటి గ్రహస్థితిగా కూడా ఈ గ్రహస్థితిని మనం చెప్పుకోవచ్చును. అదే మాదిరిగా కొంత ఖర్చు కూడా దీనివల్ల కనబడుతుంది. మరి 2వ స్థానంలో కుజ సంచారం చివరిలో ఉండే అష్టమంలో రవి ఉన్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమనం యథ అంటే ఆర్థికంగా గ్రహగతులు బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా అదే రీతిగా ఉంటుంది. అందువల్ల సరి సమానంగా ఉంటుంది. ఈ నెలంతా అంతే, పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంతే ఉంటుంది. అందుకనే న్యూట్రల్గా సాగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏదైనా ఒక మంచి వచ్చింది అనుకోండి, దాని వెనకాల ఏదో ఒక చెడు వస్తూ ఉంటుంది. అందువల్ల న్యూట్రల్ అయిపోతుంది. ఈ నెలంతా అదే రకమైన గ్రహస్థితి ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది, మళ్ళీ తొందరగా రికవరీ అవ్వగలుగుతారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్య ఏదో వచ్చింది, మరలా దాని నుండి బయటపడగలుగుతారు. ఇలా ఈ మాదిరిగానే ఉంటుంది గ్రహస్థితి అంతా. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి కొంత సానుకూలంగా ఉన్నాయి. కొంత ఈ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి మాత్రం కొంత అధికంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చేయనటువంటి పనులను సైతం మనం చేయవలసి వస్తుంది ఈ రాశివారు. అదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక 22వ తారీఖు దాటిన తర్వాత, ముఖ్యంగా 15వ తారీఖు దాటిన తర్వాత అష్టమ రవి దోషం పోతుంది, భాగ్యస్థానంలోకి రవి వెళతారు. అప్పుడు కూడా విచారే నవమే రవు అన్నది శాస్త్రం. కాబట్టి ఏదో ఒక దాని గురించి చింతన. అందుకని ప్రధానంగా ఈ నెలలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అయిపోయిన దాని గురించి మీరు తలుచుకోవద్దు. అది మంచిగా జరిగిందా చెడుగా జరిగిందా, అయిపోయింది ఏదో అయిపోతుంది. ఈ జరగవలసిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అది ఒకటే మీకు చెప్పదగినటువంటి సూచన. మిగతా విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఈ జనవరి నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన. దత్తాత్రేయ ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ లేదా ఏదైనా స్తోత్రం కింద చదువుకోదలుచుకుంటే సిద్ధమంగళ స్తోత్రము లేదా దక్షిణామూర్తి స్తోత్రం, ఇవి రెండు చాలా పవర్ఫుల్ స్తోత్రాలు. అవి గురుబలాన్ని పెంచుతాయి. తత్ఫలితంగా ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. స్వస్తి. మిథున రాశి వారికి ఈ జనవరి నెలలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యను కనుక చూస్తే ఇక్కడ ఈ నెల 22వ తారీఖు వరకు ఇక్కడ కుజుడు స్తంభించిన 2వ స్థానంలోనే ఉంటారు కాబట్టి అది పెద్ద దోషమేం కాదు. ఈ నెలాఖరులో అంటే 22వ తారీఖున కుజుడు మరలా జన్మరాశి సంచారం చేస్తారు కాబట్టి అది జన్మకుజుడు దోషం, మరలా కుజస్తంభన దోషం వస్తుంది. అదొకటి ప్రధానంగా ఈ నెలలో మనం గుర్తుపెట్టుకోవాలి. గురుడు వక్రించిన తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే 15వ తారీఖు వరకు సప్తమంలో రవి బుధులు మిశ్రమమైనటువంటి ఫలితాలు తర్వాత ఏమో అనుకూలమైనటువంటి గ్రహాలు కాదు. అయితే 15వ తారీఖు తర్వాత అష్టమ రవి వెళ్ళి, అష్టమ రవి జన్మకుజుడు మరి నెల మధ్య నుండి వెళ్ళే కొద్దీ అష్టమ రవి జన్మకుజుడు దోషాలు అవి కొద్దిగా వస్తున్నాయి కాబట్టి అది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసం మొత్తం కూడా సరే ఇలాంటి గ్రహస్థితిని చూసినప్పుడు కేవలం ఒకే ఒక్క గ్రహం తాలూకు బలం మీద ఆధారపడి మాత్రమే మిథున రాశి వారు ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అదే దశమంలో ఉండేటువంటి రాహు, అలాగే సరే వక్రించినటువంటి గురువు ఎలాగో అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా రాహు బలం, దశమంలో ఉండేటువంటి రాహు బలం మీదే మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధిర్ బలం పుష్టిం అన్నారు. శాస్త్రంలో చాలా రాహు గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చాలామంది అనుకుంటారు దశమంలో రాహు పెద్ద యోగించేటువంటి గ్రహం కాదు గోచారంలో అని. అది అక్కడే పొరపాటు చేస్తారు. గోచారంలో కానీ జాతకంలో కానీ దశమంలో ఉండేటువంటి రాహు ఆయన ఉండేటువంటి స్థానం ప్రకారంగా ఫలితాన్ని ఇస్తారు. ఇందాక చెప్పుకున్న మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం.
ఇప్పుడు మిథున రాశి వారు గత కొన్ని నెలలుగా వాళ్ళు నిలబడగలుగుతున్నారు. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, చాలా అవమానాలు వచ్చాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇలా ఉద్యోగంలో, వ్యాపారంలో అనేక రకాలైనటువంటి కష్టసాధ్యమైనటువంటి నిర్ణయాలు, ఎవ్వరూ తీసుకోనటువంటి నిర్ణయాలు, ఎవ్వరూ వెళ్ళలేనటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మరి వాళ్ళు ఏ బలం మీద నిలబడగలిగారు, వాళ్ళు దేనికి, వాళ్ళకి ఏది సపోర్ట్ ఇస్తోంది గ్రహాల్లో అంటే అది రాహు యొక్క బలమే. దశమంలో రాహు మాత్రమే ఆ బలాన్ని ఇవ్వగలరు. దశమం చాలా గొప్ప కేంద్ర స్థానం ఈ రాశి వారికి. మరి అందులో ఇందాక అనుకున్నట్టు మనస్సౌఖ్యం సదానందం, ఏది దొరికితే అది దాంతోనే వాళ్ళ ఆనందాన్ని ఫీల్ అవుతూ దాంతోనే సాటిస్ఫై అవుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి వారు. ఫలానాది కావాలి అన్న రిక్వైర్మెంట్ ఏమీలా, ఓకే మనకి ఇది వచ్చింది, కనీసం ఇదైనా వచ్చింది అనేటువంటి సంతృప్తి ఎక్కువగా ఉన్నది మీరు గమనిస్తే. మరి ఈ మాసంలో కూడా రాహువే ప్రధానంగా కాపాడేటువంటి గ్రహంగా ఉంటూ ఆయనతో పాటుగా గురువు కూడా కొంత అనుకూలిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక చిన్న పాజిటివ్ హోప్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. ఖచ్చితంగా గత మాసాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వస్తుంది. కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ, లేదా మరే ఇతరత్ర పరిస్థితుల్లో అయినా సరే, రిలేషన్షిప్లో కానివ్వండి, వివాహాది శుభకార్యక్రమాల విషయాల్లో కానివ్వండి, ఇవి కొన్ని పనులు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే స్టిల్ జనవరి నెల మరలా ఇది పేషెన్స్ని టెస్ట్ చేసేటువంటి నెలే. ఎందుకంటే మరి అటు కుజస్తంభన మరలా జన్మరాశిలోకి వస్తుంది, అష్టమ రవి యొక్క దోషం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు ఉన్నది, నిందారోపణలు ఉన్నాయి, కోపం, విపరీతమైనటువంటి కోపాన్ని కలిగించేటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అయితే ఈ గ్రహస్థితి ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి, జ్యోతిష్యం మనకున్న గ్రహస్థితి ఇది అని తెలుసుకునేటువంటి విధానంలో ఓకే గ్రహగతులు ఎలా ఉన్నాయి కాబట్టి మనకి ఫలితాలు వస్తాయి. కాబట్టి వీటి నుండి మనం ఎంతవరకు తప్పించుకోగలం అనుకునే ముందుకు వెళుతూ ఉండాలి. ప్రధానంగా కావలసింది పేషెన్స్, ఓర్పు, సహనం అనేటువంటి దాన్ని ఈ 2 నెలల్లో కూడా, అంటే జనవరి ఫిబ్రవరిలో కూడా కొంత అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి. రెండవది తొందరపాటుతనం లేకపోవడం, ఏ పని చేయడానికైనా సరే సానుకూలంగా సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం, కొంత టైం తీసుకునైనా సరే ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే కంగారుగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే భగవద్ ఆరాధన చాలా మంచిది. ఏ గ్రహం తాలూకు ఆరాధన చేయాలండి, గ్రహం తాలూకు ఆరాధన వద్దు. మిథున రాశి వారు, మీరు పుట్టినటువంటి వారు మృగశిర 3, 4 పాదాల్లోనూ, ఆరుద్రలోనూ, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టుంటారు. మీరు ఏ రోజునైతే పుట్టారో చూసుకోండి, ఆ రోజున కంపల్సరీగా దేవాలయానికి వెళ్ళండి. 7 రోజుల్లో ఏదో ఒక రోజు పుట్టుంటారు కదా, ఆ రోజున మద్యమాంసాలు భుజించకుండా దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసి, మీకు కావలసిందల్లా ఏంటి అంటే రాహు బలాన్ని పెంచుకోవడం, కుజుడు రవి యొక్క బలాన్ని కొంత వ్యతిరేకతను తగ్గించుకోవడం. అందుకని ప్రతిరోజు కూడా సూర్యారాధన చెయ్యండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే కుజస్తంభనం ప్రధానంగా ఈ రాశి వారికి ఇబ్బంది. అంటే కుజుడు అటు 22వ తారీఖు వరకు జన్మరాశిలో ఉన్న తర్వాత 12వ ఇంట్లోకి వెళ్ళినా పెద్ద ఏమి ప్రయోజనం ఏం లేదు, అంతా ఇబ్బందికరమైన పరిస్థితి. కుజస్తంభన ఇబ్బంది పెడుతోంది. అయితే 15వ తారీఖు వరకు షష్ఠ రవి, అంటే 6వ స్థానంలో రవి బుధులు యోగ్యమైన గ్రహాలుగా ఉంటారు. 15వ తారీఖు తర్వాత రవి మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతారు కాబట్టి రవి బలం కొంత తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో 6, 8 స్థానాల్లో శుక్రబుధులు, బుధ శుక్రులు 6, 8 స్థానాల్లో బలంగా ఉంటారు కాబట్టి అది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే వక్రించినటువంటి గురుడేమి కూడా అంత యోగ్యమైన గ్రహం కాదు. అంటే ప్రధానంగా ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారు 2 గ్రహాల మీద ఆధారపడి ఉండాలి, శుక్రుడు బుధుడే, మధ్యలో యోగించేటువంటి చంద్రుడు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ఉన్నాయి. మరి కుజస్తంభన వల్ల చాలా ఇబ్బంది కదా, ఎందుకంటే జ్వరం ఖడ్గవరణం చేయవహ అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే గోవాజి గజ నాశంచ ధనధాన్యాది నాశకృత్ ప్రయాణ క్లేశమాప్నోతి అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఇక్కడ అటు అష్టమంలో ఉండేటువంటి శని కానీ, కుజస్తంభన దోషం కానీ, నవమ రాహువు కానీ ఏం చేస్తున్నారంటే నానాకార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం,
ఇక్కడ ప్రధానంగా ఈ నెలంతా కనబడేది ఏంటి అంటే ఏ పని తలపెట్టినా అది వాయిదా పడుతూ ఉండడం కానీ, దానిలో ఆటంకాలు వస్తూ ఉండడం కానీ, లేదా మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా ముందుకు సాగకపోవడం కానీ ఇత్యాది విషయాలతోటే కొంత ఎక్కువగా అసహనానికి అసంతృప్తికి లోనవుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అంటే తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవి కూడా అంత స్పీడ్గా ముందుకు సాగవు. అది ఒకటైతే రెండోది ఏంటి అంటే అనారోగ్య సమస్యలు. మరి అటు రవి సప్తమంలో ఉండి అష్టమంలో శని ఉన్నప్పుడు, కుజస్తంభన దోషం ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు కొంచెం పీడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం ఒకటిను, ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. దేనికి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది అంటే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనేటువంటి దానిపై కర్కాటక రాశి వారు ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఎందుకంటే మరటు కుజస్తంభన ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. అష్టమశని ఉన్నది, కుజశనులకి మరలా షష్టాష్టకాలు ఉన్నాయి. అలాగే రవి సప్తమ స్థాన స్థితి ఉన్నది. సామంత జన విద్వేష అంటూ ఉన్నారు. దీనివల్ల అటు కర్కాటక రాశి వారికి, వారి యొక్క బంధువులకి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కర్కాటక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసమంతా కూడా అంటే ఈ నెలంతా కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఒకటి. రెండవది ఏంటి, పనుల్లో జాప్యం. ఏ పని ప్రారంభించినా అదంత తొందరగా ముందుకెళ్ళదు కాబట్టి అదొకటి ఇబ్బంది. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎందుకంటే శుక్ర బుధ చంద్రులు అనుకూలంగా ఉన్నప్పుడు వారు లక్ష్మీ స్వరూపమైనటువంటి గ్రహాలు కాబట్టి ఆ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల మీకు ఆర్థికంగా అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పుకి ఈ మాసంలో అంత గొప్ప అవకాశాలు లేవు. చేతిలో ఏదైనా ఒక ఉద్యోగం ఉంటే దాన్ని వదిలిపెట్టడం అంత మంచిది కాదు. ఇంకోటి ఏదైనా ఉద్యోగం చేతిలోకి వస్తేనే కానీ చేస్తూ ఉన్న దాన్ని మాత్రం మానకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపార పరంగా ఏదైనా విస్తరించి ఏదైనా వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభం చేద్దాం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి విషయాల్లో ఈ నెల అంత గొప్ప నెల కాదు. భూగృహాలకు సంబంధించినటువంటి విషయాలు, కోర్టు లావాదేవీలు ఇవన్నీ కూడా కొంత వెనక్కి వెళుతూ ఉంటాయి. కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాల్లోనే ఈ మాసం ఉండబోతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బలాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా రవి బలాన్ని పెంచుకోవాలి, కుజ బలాన్ని పెంచుకోవాలి, శని బలాన్ని పెంచుకోవాలి. ఆ మూడు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి శనివారం నాడు శివాలయానికి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట చీకటి పడుతూ ఉన్నప్పుడు వెళ్ళి దీపారాధన చేయడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, ఇవి రెండు చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి చాలా మెరుగుపడుతుంది. ఈ ఫలితాల నుండి చాలా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో మంగళవారాలు వస్తూ ఉంటాయి కదా, ప్రతి మంగళవారం వీలుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోండి. కుజస్తంభన దోషం తొలగిపోతుంది. స్వస్తి. సింహరాశి వారికి జనవరి నెలలో ఏ గ్రహాలు అనుకూలం ఏవి ప్రతికూలం అనేటువంటి విషయానికి వస్తే ఈ మాసాంతంలో నిజంగా అంటే 15వ తారీఖు దాటిన తర్వాత సింహరాశి పరిస్థితి చాలా బాగుంది. ఎందుకంటే మరి కుజస్తంభంలో వ్యయస్థానంలో కుజుడు ఉన్నటువంటి దోషం బలీయంగా కనబడుతూ ఉన్నప్పుడు 22వ తారీఖున కుజుడు మరలా వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి లాభస్థాన స్థితి ఫలితాన్ని ఇస్తారు. దాంతోపాటుగా షష్ఠ రవి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. దాంతోపాటు బుధుని యొక్క ఫలితం కూడా చాలా బాగుంది. గురుడు తాలూకు స్థితిగతులు బాగున్నాయి. అంటే దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ సింహరాశి వారికి ఉన్నది. అందువల్ల ఏంటి, ముఖ్యంగా 15వ తారీఖు దాటిన తర్వాత అంటే సంక్రాంతి దగ్గర నుండి ఈ రాశి వారికి యోగం నడుస్తుంది. ఆ 15 రోజులు కూడా వీరు అనుకున్నటువంటివన్నీ కూడా చాలా సజావుగా పూర్తి చేయగలుగుతారు. అన్నీ కూడా చాలా పరిస్థితులు చాలా బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కానీ లేదా కుటుంబ పరిస్థితులు కానీ. ఇక్కడ ప్రధానంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించుకోవాలి. ఎవరైనా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి ప్రగతి, భూ క్రయ విక్రయాలు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు వీటి అమ్మకాలు, కొనుగోలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ లేదా కోర్టు కేసులు కానీ లేదా ఏదైనా ఈ
వివాహానికి సంబంధించినటువంటి ఏదైనా కోర్టు డిస్ప్యూట్స్ కానీ ఇవి ఉన్నట్టయితే వాటి నుండి చాలా తొందరగా బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది, సంతానానికి ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా ఈ వారం లేదా ఈ 15వ తారీఖు దగ్గర నుండి 2 వారాలు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా ఈ సింహరాశి వారికి చాలా బాగున్నది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి వరకు ఉండేటువంటి స్థితిగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అంటే పంచమంలో రవి, అది కూడా పెద్ద ప్రతికూలం కాదు. వ్యయకుజుడు పంచమ రవి ఉన్నటువంటి స్థితి ఏమవుతుంది అంటే కొంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి చిన్న సమస్య. అందువల్ల ఆ విషయాన్ని ఒకటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి జనవరి నెల చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది, ఆనందదాయకంగా ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది, కుటుంబ శ్రేయస్సు కనబడుతోంది, ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కనబడుతోంది. సర్వత్రా కూడా సింహరాశి వారికి ఈ జనవరి నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే ఇందులో కూడా కొన్ని గ్రహాలు, ప్రత్యేకించి సప్తమంలో శని శుక్రులు వీరేం అనుకూలమైన గ్రహాలు కాదు. అష్టమంలో ఉండేటువంటి రాహు, ఇది కూడా పెద్ద అనుకూలమైన గ్రహం కాదు. అయినప్పటికీ కూడా ఈ అష్టమ రాహు దోషాన్ని లేదా శని శుక్రులు ఇచ్చేటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని దాటడానికి ఛాన్స్ ఉంది. లాభ లేదు భాగ్యస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి గురువు, పంచమ బుధుడు, ఈ గ్రహాల తాలూకుల వల్ల కొంత వ్యతిరేకమైన గ్రహస్థితిని కూడా దాటవచ్చు. కాబట్టి ఈ నెలంతా కూడా చాలా పాజిటివ్గానే ఉన్నది. ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా, లేదా ఇంకే పని చేయాలన్నా చాలా ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. ఉద్యోగ మార్పు దగ్గర నుండి అన్నిటికీ కూడా చాలా పాజిటివ్గా ఈ నెల సింహరాశి వారికి కనబడుతూ ఉన్నది. అయితే ఒకటి ఏంటంటే రాహు వల్ల నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రత్యేకించి ఈ మాసంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం వల్ల, లేదా నరాలకి సంబంధించినటువంటి సమస్యల్లో ఇవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే తలకాయ పోటు, మైగ్రేను, తల తిరగడం, ఇటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి. ఒక విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి, మిగతావన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరింత అనుకూలమైన ఫలితాల కోసం రాహువుని ఆరాధన చేయాలి. ప్రతి ఆదివారం నాడు రాహుకాల సమయంలో దీపాన్ని పెడుతూ ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. కన్యారాశి వారికి ఈ నెలలో అనుకూల ప్రతికూలించేటువంటి గ్రహాలను చూస్తే 22వ తారీఖు వరకు లాభస్థాన స్థితి కుజుడు చాలా అనుకూలమైన ఫలదాత. చతుర్థ స్థానమందు బుధుడు ఉన్నారు. ఈ మాసం మొత్తం కూడా అది చాలా మంచి విషయము. అలాగే ఈ మాసంలో 15వ తారీఖు వరకు అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉంటుంది. ఆ తారీఖు దాటిపోయిన తర్వాత పంచమంలోకి రవి వెళుతున్నారు. షష్ఠ స్థానమందు శని యోగిస్తున్నారు. అదే స్థానమందు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. వక్రించిన గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ నెలంతా కూడా ఏదైనా ఒక గ్రహం తాలూకు బలం మీద ఆధారపడాలి అంటే శనేశ్వరుడు ప్రధానంగా అనుకూలించే గ్రహం, తర్వాత బుధుడు మాత్రమే. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సరే, మరి అర్ధాష్టమ రవిగ్రహం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటయ్యా అంటే అంతఃక్లేశం గృహశ్చిద్ర అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ప్రధానంగా ఈ నెలలో ఏదైనా తీర్థయాత్రలు కానీ, పలానా చోటుకి ఏదైనా ట్రిప్, విహారయాత్రలకి, వినోదయాత్రలకి వెళదాం అనుకునేటువంటి వారికి, ప్రత్యేకించి కుటుంబంతో వెళ్దాం అనుకునేటువంటి వారికి వారి ప్రోగ్రామ్స్ కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాయి. అంటే పోస్ట్ పోన్ అవ్వడం, వస్తామనుకున్నటువంటి వ్యక్తులు సరిగా రాలేకపోవడం, ఇటువంటి వాటి వల్ల అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అంటే కుటుంబంతో చేసేటువంటి తీర్థయాత్రల విషయంలో కొంత అవి వాయిదా పడుతూ ఉండడం, క్యాన్సిల్ అవుతూ ఉండడం లాంటివి ప్రధానంగా చూడొచ్చు. ఇది ఒక విషయం. 2, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొంత ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే పలానా నాకు ఇన్ని సెలవులు కావాలి అని అడుగుదానికి వెళ్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, సరిగ్గా మీరు కోరుకున్నట్టు కుటుంబ సభ్యులతోటి గడపలేకపోతూ ఉండడం, అంటే అనుకున్నంత సెలవులు దొరక్కపోవడం లాంటివి కూడా కొంత అసంతృప్తికి, వాటికి అనీజీనెస్కి కారణమవుతూ ఉంటుంది. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాలు చాలా బాగున్నాయి. షష్ఠ శనేశ్వరుడు కానీ, బుధుడు కానీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ కూడా రానివ్వరు. కొంత ఏమైనా ఖర్చులు వస్తూ ఉండొచ్చు, కానీ ఈ నెల 22 వరకు కుజుడు లాభస్థానంలో ఉన్నంత వరకు కూడా ఆర్థిక సమస్యలకు అవకాశం లేదు. అలాగే ప్రత్యేకించి ఈ రవి పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంత సొంత మనుషులే బాధించేటువంటి అవకాశం ఉంటుంది. సుహృత్కేశ అన్నాడు శాస్త్రముందు. అంటే సొంత వ్యక్తుల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళు బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు,
అదొకటి ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏమీ రావు, కానీ కొంత హెల్త్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే సీజనల్గా వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ కానివ్వండి, నీళ్ల మార్పు వల్ల వచ్చేటువంటి కొన్ని సమస్యలు కానివ్వండి, అవి ప్రధానంగా కనబడుతున్నాయి. అంతకు మించి అనారోగ్య సమస్యలు లేవు. అలాగే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారే, ఆడవారికి కానీ మగవారికి కానీ కొంచెం ఆ పర్సనల్ పార్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే రకరకాలైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, వాటితోటి కొంత ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్య. అంతకుమించి ఏది కూడా సమస్యగా కనబడలేదు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఇందాక చెప్పుకున్నట్టు, అంటే మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోవడము, తర్వాత ఏంటంటే మీకు యాజమాన్యం నుండి తగిన ప్రోత్సాహకం రాకపోవడం లాంటివి ప్రధానంగా కనబడుతుంది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఈ కన్యారాశి వారికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు అసహనము, అసంతృప్తి, ఇవి ఎక్కువగా ఉంటాయి. నిజానికి వీళ్ళకి ఏం లోటు ఉండదు, లేకపోయినప్పటికీ కూడా అనుకున్నటువంటివి జరగలేదే అనేటువంటి బాధ మాత్రం ఉంటుంది. అది ఒకటే ఇబ్బంది కింద కనబడుతుంది తప్పితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏవి చెప్పుకోదగ్గ లేవు. వీటి నుండి కూడా బయటపడవచ్చు. అంటే మీకు ఏదైనా రెమెడీ చేసుకోవడం ద్వారా బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రధానంగా ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ఒకటి. రెండవది, శుక్రవారం నాడు ప్రత్యేకించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి లలితా సహస్రనామం పారాయణ చేసి దీపారాధన చేయడం, తత్ఫలితంగా మరింత అద్భుతంగా ఉంటుంది ఈ నెలంతా కూడా కన్యారాశి వారికి. స్వస్తి. తులారాశి వారికి జనవరి నెలలో గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రతికూలతలు పరిశీలన చేస్తే, రవిగ్రహం ప్రధానంగా తృతీయ స్థానంలో 15వ తారీఖు వరకు ఆయన అనుకూలంగా ఉంటారు. ఆ తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడం కొంత ప్రతికూలత. అయితే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు రాహు యోగిస్తున్నారు, గురుడు యొక్క బలం ఉన్నది. అయితే ఈ నెలలో ప్రధానంగా కుజుడు అటు 9లో ఉన్నా 10లో ఉన్నా అంత యోగించేటువంటి గ్రహం కాదు. కాబట్టి రవి, శుక్ర, రాహు, గురులు అంటే ప్రధానంగా చంద్రుడితో కూడా కలుపుకుంటే 4-5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మరి ప్రతికూలతలు కూడా అదే రకంగా ఉన్నాయి కదా. అంటే ఇటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి, బుధుడు యోగించడంలా, కుజుడు యోగించడంలా, శనేశ్వరుడు యోగించడంలా, ఇలా గ్రహాలు కొంత. అయితే ఈ యోగించకపోవడం అనేటువంటిది ఏంటి అంటే వాళ్ళు అటు అనుకూలతని ఇవ్వట్లేదు, అలానే ఇంత ప్రతికూలమైన ఫలితాలు కూడా ఇవ్వరు. అంటే వాళ్ళు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో లేరు వారు. మరి ఈ గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కొంత అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి 2025వ సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. అందులోనూ రవి బలం కూడా ఉండడం వల్ల తృతీయ స్థానంలో రవి చాలా గొప్పగా యోగిస్తూ ఉంటారు. అందువల్ల చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చాలా బాగుంటాయి, కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార రంగాలు బాగుంటాయి. ఇలా ఏదైనా ఒక పాజిటివిటీ తోటి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే 15వ తారీఖు దాటిన తర్వాత తృతీయం నుండి రవి చతుర్థంలోకి వెళతారు. కాబట్టి అక్కడికి వచ్చేసరికి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉండడం వల్ల మరలా కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళడం. అది ఇది 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటి అంటే పండక్కి ఎక్కడి నుండైనా కుటుంబంతో కలిసి ఉండి మరలా పండగ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల కూడా కుటుంబానికి దూరంగా వెళతారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఆ రకంగా కూడా కుటుంబానికి దూరంగా వెళ్ళడం అన్వయం అవుతుంది. కాబట్టి అదేం పెద్ద బాధాకరమైనటువంటి విషయం కాదు. అయితే ప్రధానంగా ఏంటి అంటే ఈ మాసంలో కుజుడు దశమ కేంద్రంలోంచి మారి ఆ కంటక స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యంలోకి వెళతారు. దీనివల్ల వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు సంభవిస్తాయి. అంటే ఎలాంటి మార్పులు అంటే టైమింగ్స్ విషయంలో కానీ, ఇప్పటివరకు ఏదైనా షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటే దానిలో మార్పులు రావడం, ఆ టైమింగ్స్లో మార్పులు రావడం, అంతేకాకుండా కొంచెం పొజిషన్స్లో కూడా మార్పులు రావడం. ఇప్పటివరకు కొంత తక్కువ స్థాయిలో ఉంటే కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి చోట ఉద్యోగం లభించడం, ఇలా ఏదైనా ఒక గ్రోత్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఇటు ఆర్థిక ప్రగతి, ఆరోగ్య ప్రగతి, కుటుంబ ప్రగతి, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంత చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కాబట్టి
తులారాశి వారికి ఈ జనవరి నెల చాలా పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ముందుకు సాగుతుంది. కొంత ఏవైనా కీలకమైనటువంటి విషయాలు ఉండే, ఏమైనా ముఖ్యమైనటువంటి ఉంటే మాత్రం 15వ తారీఖు లోపు వాటిని పూర్తి చేసుకోవడం లేదా ప్రారంభం చేయడం వల్ల మంచి ఫలితాలను వాళ్ళు పొందగలుగుతారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఏదైనా ఒక గ్రహం ఇది దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. చక్కగా గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థానాల్లోనే ఉన్నాయి, మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి గ్రహ బలాన్ని పెంపొందించుకోవడానికై ప్రత్యేకించి ఈ మాసంలో చేయవలసింది ఏంటయ్యా అంటే ఎక్కువగా గురువు యొక్క ఆరాధన. అంటే వీలుంటే ఒక సప్తాహం గురుచరిత్ర పారాయణ చేయండి. లేని పక్షంలో ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ పారాయణ చేయండి. లేదు ఏమీ కుదరలేదు అనుకున్నప్పుడు గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండడము, పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు స్వీట్లు దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా గురుబలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మరింత అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. స్వస్తి. వృశ్చిక రాశి వారికి ఈ 2025వ సంవత్సరం జనవరి నెల ఫలితాలను కనుక చూసుకుంటే ప్రధానంగా మాసం ప్రారంభంలో బుధుని యొక్క బలం ఉన్నది, 15వ తారీఖు తర్వాత రవి యొక్క బలం ఉన్నది, మాసం మొత్తం శుక్రుని యొక్క బలం ఉన్నది. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసం చివరిలో అష్టమ కుజుని యొక్క దోషం వస్తోంది. కుజస్తంభంలో భాగంగా అష్టమ కుజుని యొక్క దోషం మరలా తిరిగి ప్రారంభమవుతుంది. కాబట్టి అయితే అది మాసం చివరిలో అంటే 22వ తారీఖు ఆల్మోస్ట్ 2/3 పూర్తయిపోతుంది. కాబట్టి నెల అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా ప్రారంభించగలుగుతారు. మంచి ఆనందోత్సాహాల మధ్యలోనే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అందులోనూ 2వ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉండడం వల్ల అటు వాక్ స్వతంత్రం ఉంటుంది, కుటుంబాభివృద్ధి ఉంటుంది. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అంటే మీకు పలానా ఏదైనా కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేదా పలానా తోబుట్టువులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ సమస్య ఉన్నా, లేదా కుటుంబ విభేదాలు, కుటుంబ కలహాలు ఉన్నా, దాంపత్య జీవనం సరిగా లేకపోయినా ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలా పాజిటివ్గా ఈ నెల ప్రారంభమవుతుంది. ఆర్థిక ప్రగతితోటి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా ప్రమోషన్లు, లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్లు, బోనస్లు, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, ఇటువంటి వాటితోటి చక్కగా ముందుకు సాగి ఇక వెళ్లే కొద్దీ కూడా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి నిజంగా గతంలో అనుకూలమైనటువంటి గ్రహాలు లేవు. గత 2-3 నెలలుగా చూస్తే అనుకూలత లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. అందులోనూ తలకు మించినటువంటి భారాన్ని అంటే మన స్తోమత కన్నా ఎక్కువ ఖర్చుని పెట్టడం జరిగింది. కొంత రుణాన్ని నెత్తి మీద ఉంచుకోవడం జరిగింది. మరి అటువంటి తరుణంలో ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రత్యేకించి బుధుడు, రవి, శుక్రుడు యోగిస్తూ ఉండడం, చంద్రుడు కూడా కలవడం ద్వారా మంచి ఫలితాన్ని సంప్రాప్తం చేసుకోవచ్చును. అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో గ్రహగతులు బాగున్నాయి. ఎటొచ్చి కొంత అర్ధాష్టమ శని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే ఎంతసేపు ఇంటికి దూరంగా ఉండేటువంటి విధానంగా ఉంటారు. అందువల్ల ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ వారు పుట్టిన ప్రాంతంలో ఉండి వేరే దేశానికి వెళ్ళాలి, లేదా వేరే దేశంలో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలి అనుకునేటువంటి అంశాల్లో ఈ నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు అన్ని రకాల రంగాలలోనూ ప్రగతి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే ఏదైనా కుటుంబ సభ్యుల తాలూకు, బంధువుల తాలూకు, లేదా ఇంకొకళ్ళ తాలూకు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి చేస్తూ ఉండడము, ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, వివాహాది శుభ కార్యక్రమాలు కుదుర్చుకుంటూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. సో మొత్తం మీద కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా ఉన్నది. చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చును. అన్ని రకాలుగాను అద్భుతంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి మాత్రం ఈ రాశి వారు ప్రత్యేకించి పరమేశ్వరుడి ఆరాధన, అభిషేకాదులు చేయాలి. ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున చేసేటువంటి అభిషేకం ద్వారా ఈ నెలంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి. ధనురాశి వారికి జనవరి నెలలో అనుకూల ప్రతికూల గ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలన చేస్తే 15వ తారీఖు వరకు జన్మ రవి, జన్మ బుధుని యొక్క దోషాలు ఉంటాయి. అలాగే 15వ తారీఖు దాటాక రవి యొక్క మార్పు ఉన్నది. 2వ స్థానం కూడా సాధారణమైనటువంటి స్థానమే. అయితే జన్మ రవి యొక్క దోషం అక్కడితోటి తొలగిపోతుంది. తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అర్ధాష్టమ రాహు ఫలితాలు ఉన్నాయి. గురుబలం వక్రించినటువంటి తాలూకు ఫలితాలు కాబట్టి అనుకూలంగా ఉన్నది గురుడు. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది
22వ తారీఖు తర్వాత తొలగిపోతున్నది. ఇది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పచ్చు. అంటే గత నెలన్నర రోజులుగా రవి కుజుల యొక్క పీడ చాలా ఎక్కువగా ఉన్నది. అటు జన్మ రవి కానీ అష్టమ కుజుడు కానీ చాలా ఇబ్బందులు పెడతారు. అంటే ఓ రకమైనటువంటి అసహనం, ఎంత కష్టపడ్డా ఫలితం రానటువంటి తీరు, ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎలా డబ్బు గురించి తాపత్రయపడి తీసుకొస్తున్నా రూపాయికి రూపాయి చొప్పున ఖర్చు అయిపోతూనే ఉంది, నిలవ వేసుకునే పరిస్థితులు లేవు. స్థాననాశం రుణచ్ఛేద, కొన్ని సందర్భాల్లో అకారణంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టో లేదా స్థానాన్ని వదిలిపెట్టో ఇంటిని వదిలిపెట్టో దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. అలాగే శరీరం చాలా ఎక్కువగా అలసిపోతూ ఉండడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు శారీరకమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి. గత నెలన్నర రోజులుగా ఈ గ్రహస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. ఎన్నిసార్లు వార ఫలితాల్లో గ్రహాల గతుల గురించి మాట్లాడుతున్నది వారం రోజులే. మనం చూస్తే నెలన్నరగా ఉంది అంటే దాదాపుగా 6 వారాలుగా ఉంది ఈ స్థితి అని చెప్పుకోవచ్చును. మరి ఆ తరుణంలో ఇప్పుడు ఈ మాసంలో జనవరి నెలలో అటు 22వ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క మార్పు ఉండడం, అష్టమ కుజుని దోషం పోవడం, అలాగే 15వ తారీఖు తర్వాత జన్మరవి యొక్క దోషం పోవడం లాంటివి ఒక మంచి విషయంగా మనం చెప్పవచ్చును. దీనివల్ల చాలా రిలీఫ్ వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభించడం కొంత మిశ్రమంగా ధనురాశి వారు ప్రారంభించినప్పటికీ, మిశ్రమ స్థితి అంటే కొంత అనుకున్నట్టు నడవకపోవడము అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతే తప్పితే ఇందులో బాధ లేదు, ఇబ్బంది లేదు. కొంత ఆశించినటువంటి స్థాయిలో కాక కొంత తక్కువగా ముందుకు సాగుతుంది. అయితే ఆ తదుపరి నుండి అంటే 2వ వారం దగ్గర నుండి మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి క్రమేపీ కూడా ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితులు ఉంటాయి. ఇక్కడ ఉన్నత స్థితి అంటే కూడా ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. ఇబ్బందులు తగ్గడం, ఉపశమనం కూడా చాలా గొప్ప విషయంగానే ఉంటుంది. అందువలనే ఆ విషయాన్ని ఉటక్కరించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా యోగించే గ్రహాల సంఖ్యలో మార్పు లేదు. గత 3-4 వారాల్లో ఏ గ్రహాలైతే అనుకూలంగా ఉన్నాయో అవే ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మార్పు వచ్చింది ఏంటయ్యా అంటే ప్రతికూలించే గ్రహగతుల్లో మార్పు రావడము, అనగా బాధలు, ఇబ్బందులు, కష్టాలు తగ్గడము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు అనుకూలతలు అలాగే ఉన్నాయి, ప్రతికూలతలు తగ్గాయి. కాబట్టి కొంత సుఖవంతమైనటువంటి రోజులను గడపడానికి అవకాశం ఉంటుంది. అది మనం ప్రధానంగా చూసుకోవచ్చును. అలాగే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరిస్థితులు, సత్సంబంధాలు, తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఆ పరిస్థితులు బాగున్నాయి. కోర్టు కేసులు, వ్యవహారాదులు ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఏంటి అంటే ఈ జనవరి నెల 2వ వారం దగ్గర నుండి ధనురాశి వారికి గ్రహగతులు ఇంకా మెరుగవుతూ ఉంటాయి. మరింత అనుకూలతలను సాధించడానికై ప్రతినిత్యము కూడా ఎక్కువగా చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే సూర్యారాధన. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించి, అంటే ఆ రోజు ఒక్కరోజు వీలుంటే క్షీరాన్నాన్ని భుజించి ఉపవసించడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. మకర రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నెలలో ఏ గ్రహాలు అనుకూలం, ఏ గ్రహాలు ప్రతికూలం అనే విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలంతా కూడా రవి వ్యతిరేకమైన ఫలితాలే. అంటే 12వ ఇంట్లో ఉన్న, జన్మరాశిలో ఉన్న రవి యొక్క బలం ఏమీ లేదు. అయితే ఇక్కడ వ్యయస్థానస్థిత బుధుని దోషం ఉన్నది. అక్కడ 2 గ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాలు. 3వది ఏలినాటి శని తాలూకు ఫలితము. 4వది గురుడు మరి అర్ధాష్టమ గురుడుగా ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇలా ప్రతికూలించే గ్రహాలే ఉన్నాయి మొత్తం. మరి అనుకూలించే గ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2వ ఇంట్లో శుక్రుడు. ఇంకొక గొప్ప బలం ఏంటి అంటే ప్రధానంగా ఈ రాశి వారికి షష్ఠస్థాన స్థిత కుజుడు. ఈ నెల అంటే జనవరి నెల 22వ తారీఖు నుండి 6వ స్థానంలోకి కుజుని యొక్క సంచారం జరగడం అనేటువంటిది అదృష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే మరి ఇటు రవి కానీ, బుధుడు కానీ, ఏలినాటి శని కానీ, గురుడు కానీ, రాహు ఇవేవి కూడా అనుకూలమైన గ్రహాలు కానప్పుడు చిన్నగా ఉండే గ్రహాలైనా సరే యోగించాలి. శుక్రుడు యోగిస్తున్నారు, సరే చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి అనుకూలంగా ఉండొచ్చు, అది పక్కన పెడితే ఇంకొక గ్రహం ఏదైనా ఉంటేనే కానీ సపోర్ట్ సరిపోదు. ఆ సమయంలో కుజుడు తాలూకు అనుకూలతల వల్ల ఈ నెలలో కొంత పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి షష్ఠస్థానంలో కుజుడు ఉండడం రోగ, రుణ, శత్రు సంబంధమైనటువంటి బాధల నుండి ఆయన ఉపశమనాన్ని కలగజేస్తారు ఒకటి. అలాగే శుక్రుని యొక్క అనుకూలత వల్ల ఆయన లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా శుక్రుడు కాపాడుతారు. అంటే ఇక్కడ ప్రధానంగా 4 విషయాలు.
ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, రుణ బాధలు, అలాగే శత్రు బాధలు, వీటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఉపశమనం, అలాగే అనుకూలతలు ఉంటే ఎక్కువగా అనుకూలిస్తూ ఉండడం లాంటివి ప్రధానంగా ఈ నెలలో మకర రాశి వారు ప్రత్యేకించి చూడొచ్చు. అయితే ఈ నెలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా శరీరం కష్టపడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. ఈ ప్రధానంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లేదా స్వదేశాలకు రావాలి, సొంత మిత్రుల్ని బంధువుల్ని కలుసుకోవాలి అనేటువంటి వారికి కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా దేశాంతరవాసం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి అనుకూలం. ఇక రెండవది, ఉద్యోగపరంగా స్థానచలనం కలగాలి, వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయాలి, లేదా వేరే కంపెనీలో ఉద్యోగం చేయాలి, లేదా వేరే ఫీల్డ్లో ఉద్యోగం చేయాలి, లేదా వేరే ఒక టైం ఉంటుంది, షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్న వారిలో వేరే షిఫ్ట్లో పనిచేయాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ మార్పు అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మార్పు జరుగుతుంది. ఇది రెండవది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది, శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతూ పని చేయవలసి ఉంటుంది, ప్రతి చిన్న పని మీకు మీరుగానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది, నిద్రాహారాలు మాని మరీ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, సకాలంలో భోజనం చేయలేకపోవడం, సకాలంలో పడుకోకపోవడం, సకాలంలో ఏ పని కూడా జరగకపోవడం లాంటివి ప్రధానంగా ఈ నెలలో చూడొచ్చు. అయితే అవే కొంత ఇబ్బంది తప్పితే మిగతా పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది లేవు. కుటుంబ సభ్యులతో కానీ తోబుట్టువులతో కానీ ఉండేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉన్నతాధికారులతో కానీ సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఈ 20వ తారీఖు దాటాక కుజుని యొక్క మార్పు తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. గత మాసంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి గ్రహస్థితిగానే మకర రాశి వారికి ఇది చూడవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించాలి అంటే ఎక్కువగా సూర్యారాధనే చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, అలాగే వీలున్నంత వరకు ఆదివారం నాడు క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేసి అదే ప్రసాదంగా స్వీకరించి ఆ రోజు మధ్యమాంసాలు భుజించకుండా ఉపవసించడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. స్వస్తి. కుంభరాశి వారికి 2025 జనవరి నెలలో ఏ గ్రహాల అనుకూలం, ఏ గ్రహాలు ప్రతికూలం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే, జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకుడు, 2వ ఇంట్లో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. అలాగే షష్ఠ స్థానమందు ఉన్న కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. 22వ తారీఖు వరకు కుజుని యొక్క అనుకూలత ఉన్నది. అలాగే 15వ తారీఖు వరకు రవి బలం ఉన్నది. చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి గ్రహాలు కుంభరాశికి. అంటే రవి బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది. దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే చాలా టాప్ మోస్ట్. నిజానికి మిగతా ఏ రాశులకి కూడా అంత అనుకూలత లేదు. మీరు గమనిస్తే 12 రాశుల్లో కుంభరాశికి మాత్రమే 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది సంవత్సరం. మరీ ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఒక మంచి దృక్పథంతో ఒక మంచి పాజిటివ్ సైన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, చక్కటి గుర్తింపు వస్తుంది, మంచి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి తాలూకు ప్రతిఫలం కూడా చాలా తొందరగా వస్తుంది. ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి కుంభరాశి వారు ఈ మాసాన్ని ప్రారంభం చేయగలుగుతారు, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయగలుగుతారు. పాత సంవత్సరాన్ని చాలా అద్భుతంగా దానికి వీడ్కోలు చెప్పగలుగుతారు. ఆర్థిక లాభము, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి. అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లా, నిజానికి గోచారంతో తగ్గట్టుగా జాతకంలో కూడా అద్భుతమైనటువంటి దశలు, అంతర్దశలు జరిగితే మరి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభించినట్టే లెక్క. ఇక్కడ 15వ తారీఖు దాటిన తర్వాత ఏమవుతోంది అంటే వ్యయంలోకి రవి వస్తున్నారు, 22న కుజుడు మారుతున్నారు. అంటే కుజరబలి యొక్క బలం కొంత తగ్గుతోంది. కాబట్టి 15వ తారీఖు దాటిన తర్వాత పరిస్థితుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది. ప్రత్యేకించి స్థాన చలనాదులు, దూర ప్రాంత సంచారం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా కుటుంబ సభ్యుల వల్ల కొంత ధనం ఖర్చు పెట్టవలసి రావడం, లేదా జోదము ఇత్యాది వాటిల్లో కొంత ధనాన్ని కోల్పోవలసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారిలో ఉన్నాయి. అందువల్ల 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు లగాయితూ ఆ తదుపరి కూడా కొంత ఈ జోదము, వ్యసనములు, లేదా ఏదైనా దాన్ని ఏమంటారంటే ఈజీగా డబ్బుల్ని ఎర్న్ చేసేటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళకూడదు. ఈజీ మనీ కోసం వెళ్ళకూడదు. అలా వెళితే మాత్రం అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళి ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే అది మీరు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూస్తారు.
జెన్యున్గా ముందుకు వెళ్ళంటే కష్టపడితే ఫలితం వస్తుంది. కుజరవెలి యొక్క బలం తగ్గడం వల్ల కొంత ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అది కూడా కొంత జరిగేటువంటి పరిణామాల వల్ల వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం చాలా బాగున్నది. 15 తారీఖు దాటాక కొంత గ్రహస్థితి తగ్గుతోంది కాబట్టి దాన్ని మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడానికై సుబ్రహ్మణ్యారాధన ప్రధానంగా చేయాలి, లేదా కాలభైరవ ఆరాధన కూడా చేయాలి. అష్టమి రోజున కానీ, ఆదివారం రోజున కానీ, చతుర్దశి రోజున కానీ ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని పెట్టి కాలభైరవాష్టకాన్ని చదవడం ద్వారా ఈ గ్రహస్థితిని అద్భుతంగా మలుచుకోగలుగుతారు. స్వస్తి. మీనరాశి వారికి ఈ 2025 జనవరిలో ఏ గ్రహాలు అనుకూలం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ గురువు వక్రించి ఆయన 2వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. ఆయన అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి. అలాగే రవి, ఎందుకంటే ఆయన లాభస్థాన స్థితి ఫలితాన్ని 15వ తారీఖు దాటిన తర్వాత ఇస్తున్నారు. అది కూడా చాలా గొప్ప విషయము. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఇక్కడ మైనస్, ఎందుకంటే కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఫలితాన్ని ఇస్తున్నారు. అలాగే ఇదొక మైనస్, ఇదొక మైనస్, ఇదొక మైనస్. ప్రత్యేకించి ఇవి కొంత ఎక్కువగా పీడించే గ్రహాలు, అంటే శని కానీ, శుక్రుడు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ, ఈ 4 గ్రహాలు మాత్రం ప్రత్యేకించి పీడిస్తూ ఉంటాయి. పీడించడం అంటే ఏంటండి, అంటే వ్యతిరేకత అన్నమాట. వ్యయంలో శని శుక్రుడు కలిసి ఉండడం అన్నది అది దోషం. దానివల్ల ఏంటి, జోదము, వ్యసనములు, స్పెక్యులేషను, ఇలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాని మీద పెట్టుబడి పెట్టేటువంటి అందరూ కూడా కొంత ఎక్కువ నష్టపోవడానికి అవకాశాన్ని శుక్ర శనేశ్వరులు కల్పిస్తారు. మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పస. నిజానికి తిండి గురించి కానీ, బట్ట గురించి కానీ, లేదా మీ గురించి కాకుండా ఏదో దానికోసం డబ్బుని ఖర్చు పెట్టి కోల్పోయేటువంటి అవకాశాలని ఈ శని శుక్రులు ఇద్దరు కూడా ఇస్తారు. అంటే వ్యసనాలకి ప్రత్యేకించి చెప్పుకుంటూ వస్తే ఇక 22వ తారీఖు నుండి అర్ధాష్టమ కుజుడు భాగ్యహానిర్ భయం క్రూరం బంధువైరం ధనక్షయం. బంధువులతోటి, మిత్రులతోటి, లేదా కుటుంబ సభ్యులతోటి, తోబుట్టువులతోటి సఖ్యతను పాడు చేస్తారు కుజుడు కానీ, లేదా జన్మ రాహువు కానీ. ధారాపుత్ర విరోధస్య అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ గ్రహగతులు ఏంటంటే ఇంత ప్రతికూలంగా ఉండడం వల్ల అంటే ప్రత్యేకించి ఒక పాజిటివిటీ ఉండదు. ఎంత మనం చొరవ చేసుకుని ముందుకు వెళ్ళినా కూడా ఇతరుల యొక్క సపోర్ట్ దొరకదు. మరి ఆ తరుణంలో ఈ మాసంలో ప్రధానంగా రవి బలం కానీ, లేదా గురు బలం కానీ, ఈ 2 గ్రహాల తాలూకు బలాలే ఉన్నప్పుడు, రవి దిగ్బలయుక్తుడై బలంగా ఉన్నప్పుడు కూడా కొంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి కొంత ఆత్మవిశ్వాసానికి ఆయన కారణమవుతారు. ఎన్ని క్లిష్టమైన పరిస్థితులున్నా వాటిని ఎదుర్కోగలిగేటువంటి శక్తిని ఇస్తారు. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగాన్ని పోగొట్టకుండా ఉద్యోగం నిలబడేటువంటి విధంగా రవి ఫలితాన్ని ఇస్తారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు, కానీ సంపాదించిన డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది ఒకటి. ఇక రెండవది ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నట్టు వ్యసనాల రూపేణా ధనాన్ని కోల్పోతారు. కాబట్టి వచ్చిన డబ్బును ఎక్కడా కూడా పెట్టకండి, జాగ్రత్తగా వినియోగించుకోండి. 2 గురుబలం ఉన్నంతసేపు దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి మరీ అంతగా ఎక్కడికి కూరుకుపోకుండా గురుడు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. మీ మాట మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మీ కుటుంబం కూడా మిమ్మల్ని తెలియకుండా రక్షిస్తూ ఉంటారు. అది కూడా మీకు ఈ నెలలో తెలుస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి, వాటిలో ఎదుగుదల ఉన్నది. అయితే గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కావాలని స్వయంకృతాపరాధాలు చేయకూడదు. చేస్తున్న ఉద్యోగం మానేయకూడదు, చేస్తున్న వ్యాపారాన్ని వదిలిపెట్టకూడదు, ఎవరో ఏదో చెప్పారని కొత్త దాంట్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ నెలలో ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఇది అనారోగ్య సమస్యలు కనబడడం లేదు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా దైవ దర్శనాలు చేసుకుంటూ ఏదైనా మీకు ఇష్టమైనటువంటి దేవత కానీ, మీ కులదేవత కానీ, గ్రామదేవత కానీ, ఇలా ఎవరైనా సరే ఇష్టదేవతారాధన చేసుకుంటూ వెళ్ళడం, లేదు అంటే సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయడం, తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. రాహు అనుకూలత కోసం ఆదివారం నాడు మినపప్పుతో చేసిన పదార్థాన్ని దానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.